అయితే శరీరానుసారమైన జీవితం ఇరుకు లోకి నిన్ను తీసుకెళ్ళిపోద్ది, నిన్ను ఇరుకులో పడేస్తుంది. నీ జీవితాన్ని అటుగాని ఇటుగాని కదలలేకుండా చేసేస్తుంది. నీ జీవితం పాడైపోయేటట్టు చేస్తుంది. నీ జీవితం నాశనం అయ్యేటట్టు చేస్తుంది. నీ జీవితం నిందల పాలయ్యేటట్టు చేస్తుంది. నీ జీవితం అవమానం పాలయ్యేటట్టు చేస్తుంది. చివరాఖరికి నీవు అగ్నిగుండంలో కాలిపోతూ కాలిపోతూ ఏడుస్తూ ఏడుస్తూ యుగాయుగాలు ఉండిపోయేటట్టు చేస్తుంది శరీర జీవితం. మరి ఆత్మానుసార జీవితం, ఇప్పుడు కొంచెము కాలము మనం శ్రమ పడతాం, కొంచెం కాలం మనం బాధపడతాం, కొంచెం కాలం మనం దుఃఖపడతాం, కానీ పరిపూర్ణులుగా ఆత్మ జీవితం మనల్ని నడిపించబోతుంది. నువ్వు ఆత్మ పొందావని దానికి సూచన ఏంటి? శరీరాశల్లాగినా లోకాశల్లాగినా నేను దేవుని కోసం నిలబడ్డాను. ఇది ఆత్మీయ జీవితం. దేవునికే మహిమ కలుగునుగా.